ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి జీవితం. దేవుడే నాకు సాక్షి. మనుషులు సాక్ష్యం పలకలేరు. మనుషులు డబ్బులు ఇస్తే సాక్ష్యం పలుకుతారు. మనుషుల యొక్క సాక్ష్యము యథార్థముగా ఉండకపోవచ్చు. కాబట్టి సాక్ష్యాధారం మనకు కావాల్సింది దేవుడు. మనమైతే ఎక్కువ మనుషులు కనపడాలని, మనుషులకు మనం కనపడాలని, మనల్ని చూడాలని, మనల్ని పొగడాలని మానవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు లేక తదితర శిష్యులు, అలాగే యేసుక్రీస్తు ప్రభువు సైతం తను తాను దేవునికి కనపడాలని ఇష్టపడ్డారు. ప్రజలకు కాదు. ప్రజల మధ్యన అవమానాలు, భయంకరమైనటువంటి శ్రమలు, ఆటంకాలు. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత త్రోసివేయబడిన వ్యక్తి, ఎంతో కృంగిపోయిన వ్యక్తి, ఎంతో దారిద్ర్యానికి దిగజారిన వ్యక్తి పరిస్థితి, అందరూ చీకొట్టబడినటువంటి వ్యక్తి. మరి ఒకరైతే ధనవంతుడు, బహు అందగాడు, బహు సామర్థ్యం కలిగిన వాడు, 10 మందికి భోజనం పెట్టగలడు, 10 మందిని పోషించగలడు. కానీ తనకు తానే సాటి. ఆయనకు దేవుడు అక్కర్లే. ఈరోజు పరిస్థితి అదే. ఎంతోమంది ఈరోజు దేవునికి భయపడటంలే. మనం ఇప్పుడే చదివాము కీర్తన 4:4, భయపడండి దేవునికి అంటూ ఉన్నాడు. మనం భయపడంలే. మనుషులు చూడాలని నేను ఇష్టపడతాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తి మనుషులపైన ఆధారపడడు, మనుషుల మెప్పును కోరడు. పౌలును కొట్టారు, తిట్టారు, చచ్చిపోయినాడని పారేసిపోయినారు. లాస్ట్కు ప్రభు నిమిత్తము హతసాక్షి అయ్యాడు. యూదులందరూ కూడా అతన్ని చంపాలని ఇష్టపడ్డారు. యూదులంటే ఎవరు? రక్త సంబంధికులు, బంధువులు. ఈరోజు పరిస్థితి అదే. ఎప్పుడైతే ప్రభువును అంగీకరిస్తావో నీ బంధువులందరూ నీకు దూరమే. నీ పైన ఈర్ష్య, నీ పైన కపటోపాయము, నీ పైన భయంకరమైనటువంటి అబండాలు వేస్తారు, రకరకాల ఆలోచనలు. కారణం ప్రభువునందు జీవిస్తావు, ధైర్యంగా జీవిస్తావు కాబట్టి. ప్రభువునందున్న వ్యక్తి పిరికివాడు కాలేడు ఎప్పటికీ. ప్రభువునందున్న వ్యక్తి ధైర్యంగా వెళ్తాడు. అలాంటిది ఆయన యందు జీవించే వ్యక్తులకు దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత
ఏంటిది అంటే 1, 2, 3 చూసి నేను తర్వాత బలలో ప్రవేశిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. నిన్ను వలె 16వ అధ్యాయము 19వ వచనం. 16 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదవో అది పరలోకమందును. ఎలాంటి అథారిటీ దేవుడిస్తున్నాడు! నమ్మిన నీకు, అంగీకరించిన నీకు, ప్రభువునందు జీవించే నీకు పరలోకపు తాళపు చెవులు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. తర్వాత ఏదైతే భూలోకంలో నీవు బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. అట్టి యథార్థ జీవితం, అలాంటి పరిశుద్ధ జీవితం నీవు అనుభవించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత. అట్టి జీవితాన్ని నీవు అనుభవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక నేను అనే స్వభావము ప్రభువునందున్న వారికి రాకూడదు. వచ్చింది అంటే ప్రభువు లేడక్కడ. అక్కడే ఉంది ఆ మాట. ఏమంటాడు 19లో? అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పుకోలే. చూసారా, నేను గొప్పని అని చెప్పుకోలే. మనం విర్రవీగుతాం. బైబిల్ చేతిలో ఉంది, నేను ఫలానా అని విర్రవీగుతాం. మనం నిజంగా పరలోకానికి అర్హులమా? నేను అని చెప్పుకునే నీవు పరలోకానికి అర్హుడవా? యేసయ్య చెప్పుకోలే ఆ మాట. అది మనకు నేర్పించాడు. ఈరోజు ఎంతోమంది గర్వపడుతూ ఉంటారు, నేను 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 అనే స్వభావం. ఈవెన్ రాజకీయ నాయకుల కంటే కూడా అధికమైపోయినారు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో సేవకులకు బాడీగార్డులు ఉండారు. చూడు ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయో. యేసుప్రభువుకు బాడీగార్డు ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు గారికి బాడీగార్డు ఉన్నాడా? యేసుప్రభు శిష్యులకు బాడీగార్డు ఉన్నారా? నిజమైన సేవకునికి బాడీగార్డు అవసరమా? ఆయనే బాడీగార్డ్. ఆయనే మన సాక్షి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ అర్హతను మానవుడు కోల్పోతూ ఉన్నాడు. కనుక ప్రభువులో మనం కొనసాగే నిమిత్తము ఏం చేయబడాలి? శుద్ధీకరించబడాలి. ముందు వాక్యం మనం అది చదివాం. ఇక ఈ దినాలు వస్తున్నాయి, శ్రమ దినాలు అంటున్నారు. దినాల యొక్క ఉద్దేశం ఏంటిది అంటే శుద్ధీకరించబడుట. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు అది. ఆ రోజులో జరిగినాయని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఇప్పుడు నువ్వు తక్షణమే శుద్ధీకరించబడాలి, అంతే. గనుక చూడండి దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపము మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఎప్పుడైతే నువ్వు ప్రభునందు సాక్షి, ప్రభు యందు జీవిస్తావో, ప్రభువును నీవు కనుగొంటావో, ప్రభువు నిన్ను కనుగొన్నాడు, నీవు ఆయనకు సాక్షివి. ఆయన నీకు సాక్షి. అదే పౌలు గారు అన్నారు, ఆయనే నాకు సాక్షి.
నా శ్రమలు, నా బాధలు, నా కష్టాలు, ఆయనే నాకు సాక్షి. కాబట్టి నీకు అర్హత ఇచ్చాడు క్షమించటానికి, నీకు అర్హత ఇచ్చాడు. ముందేమో పరలోక రాజ్యపు తాలపు చెవులు నీకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. పరలోకము నీదని, నీ వశం చేయాలని ఇష్టపడ్డాడు. రెండవది, క్షమించే అర్హత నీకు ఇచ్చాడు. ఎప్పుడు? ప్రభునందు నీ జీవితాన్ని మలచుకున్నప్పుడు. కనుక అట్టి ఆధిక్యతను మనం అనుభవిస్తే ప్రభువు అంగీకరించిన వారం అవుతాం, ప్రభువును మనం కలిగిన వారం అవుతాం, ప్రభువునందు మనము జీవించిన వారం అవుతాం, ప్రభు యొక్క అడుగు జాడలలో నడిచిన వారం అవుతాం, ప్రభు యొక్క మనస్సు కలిగిన వారం అవుతాం. అందుకే ఫిలిప్పి 2:5 ఏమంటాడు దేవుడు? అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఒక మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. కాబట్టి కలిగి ఉండటం నేర్చుకోవాలి. మన డబ్బు, మన ఆస్తి, మన సంపద అనుకుంటే బాధలేస్తుంది. మంచానికి పరిమితమై కూడా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుని కాదు, నా ఆస్తి, నా అంతస్తు, నా భూములు. చూడండి, ఆలోచించండి ఒకసారి. అవి మన వెంట రావు కదా. మనం ఎలా వచ్చామో అలా వెళ్ళాలి మనం, అంతే. అవి ఇక్కడ దేవుడు మనకు ఇచ్చాడు, అవి వదిలిపెట్టి వెళ్ళాలి మనం, అంతే. వచ్చేటప్పుడు తేలేదు కదా. అందుకే భక్తుడైనటువంటి యోబు గారు అన్నారు, ఏమన్నారు? నేను దిగంబరుడనై వచ్చాను, మరలా దిగంబరుడనై వెళ్తాను అన్నాడు. మనం ఏం తీసుకురాలా, ఏం తీసుకుపోం. ఈ 2 రోజుల ముచ్చట కోసం రకరకాల డ్రామాలు వేస్తాం మనమంతా. దానివల్ల ఏం లాభం మనకు? దానివలన మనకేమి ఆదాయం మనకు? మనం అక్కడ చేరతామా? మనం వచ్చిన స్థలానికి మనం వెళ్తామా? ప్రయాణమై వెళ్తే మనకు అర్థం కాదు అసలు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ చేరుతానా లేదా మనకు తెలియదు. టికెట్ ఇస్తాము, ఎక్కి కూర్చుంటాము, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ గమ్యం చేరుతామో లేదో మనకు తెలియదు, గ్యారంటీ లేదు మనకు. అలాంటి పరిస్థితిలో మనం ఎందుకు గ్రహించకూడదు? ఎందుకు ఒకరి ఎందుకు క్షమాపణ కలిగి జీవించకూడదు? ఎందుకు పరలోక రాజ్యం వరకు మనం చూడకూడదు? మన బ్రతుకుని ఎందుకు మనం ఒకసారి వెనక్కి చూసుకోకూడదు? ఆలోచించాలి. నా జీవితంలో నేనేది మర్చిపోలే. నేను ఎప్పుడు నెమరేసుకుంటూనే ఉంటా. ఇంకా ఎప్పుడు ఆలోచిస్తా, ఏమని? ప్రభువా, నా రుణం తీర్చుకోవాలి నేను. కొందరు అయితే నాకు చేసిన సహాయాన్ని బట్టి వారి రుణం నేను తీర్చుకోవాలి అనే ఆశతో ఉన్నాను. కానీ అందరూ మర్చిపోతారు చాలా వరకు. నేను ఆ కోణంలో లేను. కొందరు నా బాధను గుర్తించిన వారు, మానవత్వం కలిగి నన్ను ఆదరించిన వారు, మరి ప్రభునందు నా జీవితం రుణస్థులను కాకూడదు అనే ఆశ నాలో ఉంది. తీర్చుకోవాలనే ఆశ, ఆ తపన నేను అనుభవిస్తూ ఉన్నా. అందుకే ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా ఫలానా స్థలానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అన్నట్లుగానే వెళ్తూ ఉన్నా.
నేను ఇబ్బంది పడుతున్నానే, నాకు కాళ్ళు నొస్తున్నాయి, మోకాళ్ళు నొస్తున్నాయి, కింద పడ్డానే, వాపోయింది, అది ఇది, వాటిని లెక్క చేయలే. కాబట్టి మన బ్రతుకు, మన పరుగు, మన నడక కొనసాగించాలి. ఊపిరినంత వరకు ప్రభు కొరకు జీవించాలి. అందుకే యేసు ప్రభు ఎవరికి రుణస్థుడుగా లేడు ఈ లోకంలో. అందుకే ఆయన అంటాడు తీర్పు దినమందు కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టారు, మీరు రుణం తీర్చుకుంటున్నాడు. నేను దాహం అడిగాను, నాకు దాహం ఇచ్చారు, రుణం తీర్చుకుంటున్నాడు. నాకు బట్టలు లేకుండా ఉంటే నాకు బట్టలు ఇచ్చారు, రుణం తీర్చుకుంటున్నాడు. నేను వ్యాధిగ్రస్తునై ఉండగా నన్ను పరామర్శించారు, నన్ను చూడవచ్చారు, రుణం తీర్చుకుంటున్నాను. ఆ రుణం తీర్చుకోవాలి అన్నది నా ఆశ. అది దేవుడు నాకు నేర్పించాడు. అందుకే నేను పరిగెత్తూనే ఉంటా. ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈయనకు తిరగడం ఎక్కువ ఇష్టంలే అని అనుకోవచ్చు. తిరగడం ఇష్టం కాదు, రుణం తీర్చుకోవాలి. నేను ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక దైవజనుడు చనిపోయాడు. ఆయన ముఖం తెలియదు, ఆయన ఏంటో నాకు అసలు తెలియదు ఏ విషయంలో కూడా. కానీ ఆయన నాకు వచ్చి పెళ్లి చేశాడు. నా పెళ్ళి గత 42 ఏళ్ల క్రితం నా పెళ్లి చేశాడు. జయకుమారికి నాకు ప్రకటన ఇచ్చాడు. రెండవదిగా నా పెద్ద కుమార్తె పుట్టినరోజు పుట్టినప్పుడు పేరు పెట్టాడు ఆయన. రుణం తీర్చుకోవాలి. నేను నా పని అయిపోయిందిలే, గడ్డన పడ్డాను అంటే ఏం ప్రయోజనం? కాబట్టి కష్టపడి వెళ్ళాను. అక్కడ వెళ్ళి రావటంలో కొంచెం కష్టమైంది. అయినా ఓదార్చు దేవుడు ఇస్తాడు. ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటిని నేను తీర్చుకోవాలి బ్రతికుండగా. ఇది నా ఆశ. కాబట్టి యేసు ప్రభు నిజంగా ఆయన దేవునికి తను తాను కనపరుచుకుంటున్నాడు. ఆయన ఎవరికి నీ రుణస్థుడిగా ఉండకూడదని ఇష్టపడ్డాడు. ఆయన రుణం తీర్చుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము రుణం తీర్చుకునే వారంగా జీవించాలి. నేను అందుకే స్వగ్రామానికి వెళ్ళటం, అందుకే ఆ గ్రామానికి వెళ్తాను. నేను యేసుప్రభు బిడ్డను, యేసుప్రభు యొక్క గుణాన్ని అనుభవించాలి. కాబట్టి మన జీవిత విధానం సాక్ష్యం కలిగి జీవించాలి. కష్ట నష్టాల్లో, బాధల్లో దేవుడు ఆదుకున్నాడు. చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నిలుపుకున్నాడు. అట్టి అమూల్యమైనటువంటి తన వాగ్దానాన్ని మనకిచ్చాడు. నేను అపోస్తుల కార్యములు 18:10 నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నది. 43:1-2 అంటాడు, నీవు నా సొత్తు,
నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. యెషయా గ్రంథం. వీటన్నిటిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నెమరేసుకుంటే రుణం తీర్చుకోగలము. దేవుడు మనతో ఉంటాడు కనుక మన జీవిత విధానాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మన పట్ల నెరవేరాలి. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఒక మాట ఇప్పుడే చదివాము ఆ మాటను మనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఎంత గొప్ప ఆధిక్యత ఇది మనకు. నేనైతే ఇంతవరకు ఎవరిని శపించడం నేర్చుకోలే. చాలామంది శాపనార్థాలు పెడుతూ ఉంటారు పాస్టర్స్. నేను చేయలే ఎక్కడ కూడా. కొంచెం వార్నింగ్ ఇచ్చినాను ఒకరికి ఇద్దరికి, ఇట్లా నాకు చేసినట్లు ఇంకొకరికి చేయకు, నేను వదిలేస్తున్నాను, దేవుడు చూసుకుంటాడు, కానీ ఇంకొకరికి చేస్తే కొడతారు నేను అని. కానీ వాళ్ళు ఈ లోకంలో లేరు ఇప్పుడు అని వాళ్ళని చావాలని కోరలే, క్షమించేసినాను. దేవుడు మనకు నేర్పిస్తాడు ప్రతి పాఠం. చక్కగా చదవాలి, పాఠాన్ని నేర్చుకోవాలి, అనుసరించాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. అలా అనుసరించినప్పుడు దేవుడు అమూల్యమైనటువంటి తన యొక్క ఆశీర్వాదాన్ని మనకివ్వటానికి ఇష్టపడతాడు. ఎలా ఉంటుంది చూద్దాం ఆ మాటను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడనగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే కానిమ్ము, నీ చిత్తమే కానిమ్ము. ఆయన చిత్తానికి మనం విధేయులం కావాలి. ఆయన చిత్తానికి మనం విధేయులమైతే ఆ కలువరి సిలువలో ప్రక్కన ఉన్నటువంటి దొంగ క్షమించబడ్డాడు. ప్రభువా, నేను దొంగనే అన్నాడు. నువ్వైతే దొంగ పని చేయలే, నువ్వే నేరం చేయలే, కానీ మాతో కూడా సిలువ వేయబడ్డావు. చాలామంది కాస్త కొంచెం మెరుగైతే చాలు, డిగ్నిటీ, రెండవది హోదా, మూడవది అధికారం, వీటన్నిటి అనుభవించాలని మానవుడు కోరుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క మహాకృప, నేనైతే అది కోరలే. నేను ఒక సేవకుని అంటే సేవకునిలాగానే జీవించడానికి ఇష్టపడ్డాను. దేవుడు అన్నీ ఇచ్చాడు అని విర్రవీగల. కాబట్టి ప్రభువులో కొనసాగు నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అందుకే ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి
గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండుటకై నన్నును. ఎంత గొప్ప దేవుడు! మన దుఃఖంలో మనల్ని ఆదుకోవటానికి ఇష్టపడిన మన దేవుడు, మన రోగం నుంచి మనల్ని నివారణ చేసే దేవుడు. అందుకే నిర్గమాలో అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. ఆయన పైన మనం ఆధారపడదాం, ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రభువులో మనం కొనసాగినప్పుడు దేవుడు మనకు చేసే గొప్ప మేళ్ళు నేను ఆయన తన యొక్క ఆలోచన, తన యొక్క నడిపింపు, తన యొక్క కోరిక మనం అనుభవిస్తే తప్పకుండా ఆ తాళపు చెవులు మనకుంటాయి, ఆ ఆధిక్యత మనకుంటుంది, అందులో ప్రవేశించే యోగ్యత మనకుంటుంది. కాబట్టి ఆయన ఇంటిని శుభ్రంగా పెడదాం. ఆయన ఇంట్లో వ్యాపారాలు వద్దు, ఆయన గృహములో దుర్వ్యాపారం వద్దు. ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం, ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకుందాం. అందుకే అంటాడు, ప్రతివాడు కూడా ఏం చేయాలి? తను తాను పరీక్షించుకోవాలి. తను తాను పరీక్షించుకొని ఆ పాత్రలో చేవేయాలి. కాబట్టి మన బ్రతుకులను ఒకసారి పరిశీలించుకోవాలి. మనం చాలామంది డబ్బు వ్యాహంతో తీయగా మాట్లాడతారు, బాగానే ఉంది తీపిదనం, కానీ పరిశుద్ధ గ్రంథం అట్లాంటిది కాదు. ఇది ఖడ్గం, ఇది 2 అంచుల వాడిగల ఖడ్గం. ఇది ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూరుచు తలంపులను, ఆలోచనలను శోధిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం చదవటం మన హృదయంలో, మన మనస్సులో గింగురమంటూ ఉండాలి. మన బ్రతుకును మనము గ్రహించటం నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అందుకే దేవుని వాక్యం మనల్ని సంధిస్తూ ఉంది, మనతో మాట్లాడుతూ ఉంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏమన్నాడు ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. 1:8 క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. దేవుడే నా సాక్షి. ఐఎమ్ నథింగ్. సమస్తం ఆయనే ఉన్నాడు. నేను ఆయన మనిషిని, ఆయనే నా సాక్షి. గనుక ప్రభునందు మన యొక్క జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రభువులో స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుని కొరకు మనం జీవించే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.